యోగి నారాయణ తాతయ్య గారు కర్ణాటక, ఇప్పుడు కర్ణాటక అని ప్రాంత్యము, శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యము హంపి నుండేగాక శ్రీలంక వరకు చైతన్యంలో ఉండేది. అంత గొప్ప సామ్రాజ్యము విజయనగరము శ్రీ కృష్ణదేవరాయల సామ్రాజ్యం. కృష్ణదేవరాయల కాలములో కర్ణాటకమే కాక, ఇప్పుడున్న కర్ణాటకమే కాక, ఆంధ్రయే కాక, తమిళనాడులో కూడా తెలుగు భాష అత్యంత ప్రచలితమైన భాష. అప్పట్లో అదే ఆడళిత భాషగా ఉండేది. కృష్ణదేవరాయలు ఆ తెలుగు భాషను ఎంతో ఎక్కువగా ప్రోత్సహించిన మహాపురుషులు. అప్పట్లో అందరూ మహాకవులంతా కూడా త్యాగరాజస్వాములు, అన్నమాచార్యులు, మైసూరు వాసుదేవాచార్యులు, ముత్స్వామి దీక్షితర్, ముత్తయ్య భాగవతులు, స్వాతి తిరునాళ్, అందరూ సద్గురు యోగి నారాయణ తాతయ్య గారు అందరూ తెలుగు భాషలో సాహిత్యాన్ని రచింపజేశారు. అలాగే సద్గురు యోగి నారాయణ తాతయ్య గారు కూడా తెలుగు భాషలోనే ఆ సాహిత్యాన్ని రచింపజేశారు. అంతేకాకుండా తెలుగు భాష జతకి కన్నడ భాషలోని కూడా కృతుల్ని రచింపజేశారు. అందుకే వారిని ఉభయ భాషా కవి అంటారు. వారు వరకవీశ్వరులు, పరమాత్ముడే వారి నోట ఆ కీర్తనలను, వేదాంత సారావళి కీర్తనలే కాకుండా శ్రీకృష్ణ చరితామృత యోగసారము, తారక బ్రహ్మానంద ద్వయకంద శతకము, నాద బ్రహ్మానంద నారాయణ శతకము, అమర నారాయణ శతకము, అంతేకాకుండా బ్రహ్మాండపురి శతకము, కాలజ్ఞానమును కూడా సద్గురు యోగి నారాయణ తాతయ్య గారు మనకందరికీ కూడా సమర్పణ చేసి ఉన్నారు, విశ్వానికి సమర్పించిండారు. ఆ వరకవీశ్వరులు రచించినారు కాబట్టి ఇప్పుడు ఆ ముత్తు రత్నోపాధిగా ఉన్న ఆ కీర్తనలు, బీజోక్షరము చేత నిండి ఉన్న ఆ కీర్తనల్ని మన భారతదేశమంతా కూడా కొనియాడుతూ ఉంది. అలాంటి కీర్తనల్లో కన్నడ భాషలో సద్గురు యోగి నారాయణ తాతయ్య గారు కొన్ని కీర్తనల్ని రచింపజేశారు. ఆ కీర్తనల్ని మనం ఇప్పుడు సవి చూస్తాం. ಯಾಕೋ ಮನವೇ ನೀನು ಇಷ್ಟು ಚಿಂತೆಯ ಮಾಡುವುದೇನು, ಯಾಕೋ ಮನವೇ ನೀನು ಇಷ್ಟು ಚಿಂತೆಯ ಮಾಡುವುದೇನು, ಯಾಕೋ ಇಷ್ಟೋ ಚಿಂತೆಯ ಮಾಡುವುದೇನೋ, ಯಾಕೋ ಮನವೇ ನೀನು. ಮಾಯದ ಸಂಘವ ಮಡಿದು ಮೋರೈದ ಎಂಟನು ತೋರೆದು, ಮಾಯದ ಸಂಘವ ಮಡಿದು ಮೋರೈದ ಎಂಟನು ತೋರೆದು, ಮಾಯದ ಸಂಗವ ಮಡಿದು ಮೋರೈದ ತೋರೆದು, ಜ್ಞಾನದ ಖಡ್ಗವ ಪೀಡಿದು
ಕುಲಗೋತ್ರಗಳ ಬಿಟ್ಟು ಕುಲಗೋತ್ರಗಳ ಬಿಟ್ಟು ನೀ ಕುಜನ್ನರ ಸಂಗವ ಸೂಟು ಕುಲಗೋತ್ರಗಳ ಬಿಟ್ಟು ನೀ ಕುಜನ್ನರ ಸಂಗವ ಸೂಟು ನಾರಾಯಣ ಗುರಿಯಿಟ್ಟು ನಾರಾಯಣ ಗುರಿಯಿಟ್ಟು ನೀ ನಂಬಿದರೆ ದೇವರು ನಾರಾಯಣ ಗುರಿಯಿಟ್ಟು ನಂಬಿದರೆ ದೇವರು ಯಾಕೋ ಮನದೇ ನೀನು ಇಷ್ಟೋ ಚಿಂತೆಯ ಮಾಡುವುದೇನೋ ಯಾ